ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. బురుగుంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీలో బీటీ రోడ్ల దుస్థితిపై బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఆర్ఎండ్బీ అధికారులు మరియు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పందించి వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ బీఆర్టీయూ యూనియన్ ప్రెసిడెంట్ స్థానికుమ శంకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాసరావు, యూత్ నాయకులు చైతన్యరెడ్డి, శ్రీను, చల్లకోటి పూర్ణ, ఆకుల పద్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభివృద్ధి పనులు కానీ ఏది కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో లేదు. అదే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మా రేఖాకాంతారావు గారు ప్రతి రోడ్డు కూడా కొత్త రోడ్లు నిర్మించి ఏదన్నా ఎప్పుడన్నా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఐటీసీతో మాట్లాడి ఎమ్మటే ఇమీడియట్లీగా వర్షం వచ్చినా కానీ వర్షాకాలంలో కానీ ఎమ్మటే రోడ్లే బాగు చేపించినటువంటి పరిస్థితి. ఆ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క రోడ్డు కూడా ఎటువంటి దయనీయ పరిస్థితి లేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అయినా కానీ మనం చూస్తూ ఉన్నాం. మెయిన్ జాతీయ రహదారి అయినటువంటి రెడ్డిపాలెం వెళ్ళే రూట్లు, బురుగుంపాడు రూట్లో కూడా ఎటువంటి పరిస్థితి ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలకి అనుసంధానమైనటువంటి రోడ్లు కూడా అది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక గ్రామంలో చెప్పుకోవాల్సి అంటే ఈ రోడ్డు చూస్తే, ఒక్క రోడ్డు చూస్తే అర్థమవుతుంది సారపాకలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏంటన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు మొద్దు నిద్ర వెన్నాడి ఇప్పటికైనా గ్రామ ప్రజల యొక్క అవస్థలను మరి పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్లీగా ఈ రోడ్లు కనుక మరమ్మతులు చేసి తర్వాత కొత్త రోడ్లు కనుక శాంక్షన్ చేయకపోతే ఈ ఆందోళన ఇక్కడితో ఆగదు. భవిష్యత్తులో ఉన్నటువంటి మిగతా గవర్నమెంట్ దిగిపోయేంత వరకు కూడా ఈ యొక్క ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి